నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: 30 నుంచి అసెంబ్లీ, గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల, కాళేశ్వరం నివేదికపైనే ప్రధాన చర్చ, ఎమ్మెల్యేలకు రిపోర్ట్ కాపీలు, ఎన్ని రోజుల పాటు నిర్వహించేది బీఎస్సీలో నిర్ణయం, గులాబీ శిబిరంలో కాళేశ్వరం టెన్షన్, ఇప్పటికే హైకోర్టులో కేసీఆర్కు చిక్కెదురు, చర్చ తర్వాతే చర్యలుంటాయని ప్రభుత్వం హింట్ ఇచ్చింది. అసెంబ్లీల చర్చ తర్వాత ఖచ్చితంగా చర్యలుంటాయని చెప్పేసి హింట్ ఇచ్చింది. అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది. చెప్పంగానే గులాబీలలో గుబ్బులు మొదలైంది. ఇక ఏం జరుగుతుంది అసెంబ్లీలో, ఏం చర్చిస్తారని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు దాడి చేసేందుకు. ఏకతాటిపైన ఉన్నారు. అందరికి ముందే కాపీలు పోతాయి, అందరు దాని మీద చర్చించుకుంటారు. ఏకకాలంలో దాడి చేస్తే ఉక్కిరి బిక్కిరి అవుతాడు. వాస్తవానికి కాళేశ్వరం మీద చర్చ చేయాలి, ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది ₹1 కాదు, ₹2 కాదు, లక్షల కోట్ల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము. తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద ఖచ్చితంగా ప్రజలకు తెలిపి తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వీళ్ళపైన. కాళేశ్వరం గురించి అసెంబ్లీలో చర్చ. ఆ చర్చ అప్పుడు మరి అసెంబ్లీకు హాజరవుతాడా లేదా, కేసీఆర్ వెళ్తారా, కాళేశ్వరంపై నోరు విప్పుతారా? అసెంబ్లీ నేపథ్యంలో హాట్ టాపిక్. కేటీఆర్ హరీష్ రావులతో భేటీ, సుదీర్ఘంగా మంతనాలు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా అంటే రాడు. అప్పటివరకు ఏమైందంటే ఆరోగ్యం క్షీణించింది, అస్వస్థతకు గురైండు, జ్వరం వచ్చింది, దగ్గు జలుబు ఎక్కువైంది, షుగర్ లెవెల్స్, సోడియం లెవెల్స్ హెచ్చుతచ్చులు వచ్చినాయి అని చెప్పేసి ఇట్లాంటి టాపిక్ వస్తుంది. రాడు. అందరికీ రావాలనే ఉన్నది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరికీ కేసీఆర్ ఎప్పుడు వస్తాడా, ఈ దొంగతనాల గురించి మొత్తం బట్టలు చింపి అడుగుదామని చెప్పేసి అంత కసి మీద ఉన్నారు. ఒకవేళ వచ్చిండనుకో మొత్తం ఇజ్జత కొట్టుకొని పోతాడు. ఇది 100% 100% ఇది కరెక్ట్. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఇప్పుడు చాలా ఆవేశం మీద ఉన్నారు. 10 సంవత్సరాలు మనం నియంతలాగా పరిపాలించినాము, ఒక్కొక్కరిని హింసించినాము, అది మొత్తం నా మీద తీస్తారని చెప్పేసి ఆ భయంతో ఖచ్చితంగా రాడు. నేతల కోసం వేట, నియోజకవర్గాల్లో పట్టున్న వారిపై ఫోకస్, ఆరా తీస్తున్న గులాబీ అధిష్టానం, పార్టీలో చేరిన వారికి పదవుల ఆఫర్, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు. ఒకవైపు చేరికలు, మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి. నియోజకవర్గంలో 2 లీడర్ల తయారీ. అంటే ఇప్పుడు వాస్తవానికి ఇక లీడర్లు లేరు, ఎవరు కూడా యాక్టివ్గా పనిచేస్తలేరు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. దానికోసం వస్తే పదవుల ఆఫర్. మీరు వస్తే కదా వాళ్ళకు కూడా తెలుసు, వచ్చేటోళ్లకు పొయ్యి కూడా వేస్ట్, అది ఎట్లయినా వచ్చేది లేదు సచ్చేది లేదని వాళ్ళ ఆలోచన, వాళ్ళ తెలివితో వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఒక్క నియోజకవర్గంలో ఒక్కడే దిక్కులేడు అంటే 2 లీడర్లను ఏడుకెళ్ళి తయారు చేస్తారు. అయిపోయింది. ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మటి ఉన్నది ఎవరు అంటే కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారు చూసిరా. ఆ కొత్తగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే ఉన్నారు మీ ఎమ్మటి. ఎవరు కూడా అనుభవం ఉన్న ఎమ్మెల్యేలు, సీనియర్లు మీ చుట్టూ ఎవరూ లేరు. ఒకసారి అందరు కూడా నిజంగా ఒకసారి గమనించారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇప్పుడు బల్కా సుమను, ఆ కిషోరు, కొంతమంది ఉంటారు. ఇక వీళ్ళే కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఇక వాళ్ళు మాత్రమే ఎమ్మటి ఉంటారు. వాళ్ళకి ఏంటంటే రాజకీయంగా ఆయా పార్టీలలో ఎట్లా ఉంటుంది, రాజకీయాలు అవన్నీ తెలియదు. వాళ్ళు అప్పుడు ఉద్యమం అప్పుడు వాళ్ళు ఎమ్మటి ఉరుకులాడి జయ్యని తిరిగి వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గాల్లే గెలిచిరు వాళ్ళు. ఇక వాళ్ళు ఇక ఆయన ఎమ్మటే ఉంటారు. ఇక అంతే, ఇక ఓడినా గెలిచినా ఇక వాళ్ళే ఉంటారు. ఇక వాళ్ళతోనే అయిపోతుంది పార్టీ. అది ప్రభుత్వ హత్య. రైతుల ఆవేదనను పట్టించుకొని ప్రభుత్వం ప్రాథమిక వైద్య సేవలు అందించడంలోనూ విఫలం. రైతుల ఆత్మహత్య, ప్రభుత్వం చేసిన హత్య. మాజీ మంత్రి హరీష్ రావు. ఇదో వట్టి డంబాచారం. ఇప్పుడు ఈయన ఆరోగ్య మంత్రిగానే ఉన్నాడు అప్పుడు కరోనా టైంలో. ఇక మరి మాట్లాడితే ఈయనకు కూడా కొంచెం సిగ్గన్న ఏదన్నా ఉండాలి. కరోనా టైంలో ఎంతో మంది చచ్చిపోయారు. అవన్నీ మరి హరీష్ రావు చేసిన హత్యల. అందరూ ఆరోగ్యశ్రీని తీసుకుపోయి, అది కరోనాని తీసుకుపోయి ఆరోగ్యశ్రీల కింద పక్క రాష్ట్రంలో అంతటా వేస్తేనేమో వీళ్ళు ఆరోగ్యశ్రీ కింద చేర్చకుండా టైంపాస్ చేసిరు. జనాలు చస్తుంటే వీళ్ళు ఫామ్ హౌస్లలో కూర్చొని ఎంజాయ్ చేసి కూడా కూర్చున్నారు అప్పుడు కరోనా టైంలో. ఇక మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు ఈ ప్రభుత్వం వచ్చే దాని గురించి అని. కొంచెమన్నా ఏమన్నా ఉండాలి మాట్లాడుతందుకు. 50 ఏళ్ళు అధికారంలో ఉంటారట. ఈ విషయం అమిత్ షాకు ఎలా తెలుసు? బీజేపీ విజయాలకు ఓట్ చోరీనే కారణం. వారి గెలుపు రహస్యం బయటపడ్డది. గుజరాత్లోనే ఓట్ చోరీ ప్రారంభం. 2014లో జాతీయ స్థాయికి రాహుల్ గాంధీ. ఒకే విమానంలో రాహుల్, రేవంత్, ప్రియాంక. 50 ఏళ్ళు అధికారంలో ఉంటారంట. మరి ఎట్లా తెలుసు వీళ్ళకు? తెలుస్తుంది వాళ్ళకు. ఎందుకంటే అన్ని చేసేదే వాళ్ళు కదా. ఈ ఓట్ చోరీ అన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఈ ఓట్ చోరీ మీద అందరు అవగాహన పెంచుకొని ఎప్పుడైనా బీజేపీ నాయకులు వస్తే నిలదీయాలి ఈ ఓట్ చోరీ గురించి. సాదా బైనామాల రిజిస్ట్రేషన్కు పచ్చ జెండా. 2020 నాటి స్టే ఎత్తివేసిన హైకోర్టు. భూభారతి చట్టంతో సర్కారుకు హక్కున్నది. కొత్త చట్టం వచ్చినందున పాత జీవోకు కాలం చెల్లింది.
కావాలంటే భూభారతిని సవాల్ చేసుకోవచ్చని పిటిషనర్కు సూచన. ప్రజా ప్రయోజన వాద్యంపై విచారణ ముగించిన న్యాయస్థానం. సాదా బైనామాలు 2014 జూన్ 2 కంటే ముందు ఏదైతే సాదా బైనామాల మీద కొన్న భూములు ఏదైతే ఉన్నాయంటే రిజిస్ట్రేషన్లు ఈ ఫీజు లేకుండా మామూలుగా కొన్ని పేపర్ల మీద కొంటారు కదా, వాటికి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని. దానిపైన కూడా చాలా మంది సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అందరికి రిజిస్ట్రేషన్లు అయితే ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. బండి సంజయ్ వర్సెస్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరి మధ్య కొట్టుకున్నంత పని అయింది. ఇక్కడ చూడు, దొంగ ఓట్లను తొలగించి అసెంబ్లీ ఎన్నికలకు పోదామా? పిసిసి చీఫ్ మహేష్ కు బండి సంజయ్ సవాల్. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఓట్ల చోరీ అనడం కరీంనగర్ ప్రజలను అవమానించడమే. నేను హిందూ ఓటు బ్యాంకుతోనే గెలిచినా. అయితే సరే, వార్డు మెంబర్గా గెలవని వారు కూడా విమర్శలు చేస్తారా? 2014 ముందు కాంగ్రెస్ హయాంలోనే రోహింగ్యాలు దేశంలోకి వచ్చారని ఆరోపణ. దీనికన్నిటికీ నేను సమాధానం చెప్తా. కానీ ఇప్పుడు ఇక్కడ ఈయన ఏమంటుండే, ముందు స్థానిక ఎన్నికల్లో గెలిచి చూపించు. బండి సంజయ్కి పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ సవాల్. బీజేపీకి ఘోర ఓటమి తప్పదు. రాజకీయ సన్యాసానికి రెడీగా ఉండు. యూరియా తెప్పించలేని నువ్వు కేంద్ర మంత్రివా? హోంశాఖ చూస్తూ రోహింగ్యాలు చొరబడుతున్నారని చెప్తావా? ముస్లింలను సాకుగా చూపి బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకుంటావా? నువ్వు రాష్ట్రానికి చేసిందేమిటి? కరీంనగర్ నడిబొడ్డున చర్చకు సిద్ధంగా ఉండాలని కామెంట్. హాట్ టాపిక్. కొట్టుకునేది తక్కువ ఉన్నది అంత అటువంటి కామెంట్లు చేసుకున్నారు. వాస్తవానికి ఈయన ఓట్ చోరీ కరీంనగర్ ప్రజలను అవమానించడం అంటాడు. ఇంకో దాంట్లో ఏంటంటే కరీంనగర్లో ఒక ముస్లింల ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయని చెప్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? 200 ఓట్లుంటే నువ్వు అక్కడ ఎంపీవి, కేంద్రంలో అధికారంలో ఉన్నావు, కేంద్ర సహాయ మంత్రివి. ఇవన్నీ హోదాలో ఉండి మరి దేనికి నువ్వు 200 ఓట్లు ఉన్నాయంటే ఈసీ ఎలక్షన్ కమిషన్కు నువ్వు చెప్పాలి, కంప్లైంట్ ఇవ్వాలి, మరి ఓట్లు తీపియాలి. ఎందుకు తీపియావు? ఉన్నాయని అబద్ధాలు ఎందుకు చెప్తారు? ఉంటే తీపి. మీరే కదా అధికారంలో ఉన్నది. ఇట్లా మళ్ళీ ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? రోహింగ్యాలు దేశంలోకి వచ్చారనే ఆరోపణ. రోహింగ్యాలు వస్తే ఎవరు అధికారంలో ఉన్నారు కేంద్రంలో? మీరే కదా. మొత్తం మంగమ్మ శపథాలు చేస్తారు కదా, వీళ్ళని తరిమి కొడతాం, వాళ్ళని తరిమి కొడతాం. రోహింగ్యాలను పంపించే బాధ్యత ఎవరిది? దానికి ఈయనకు సంబంధం ఏంది? రోహింగ్యాల గురించి, దేశంలో రోహింగ్యాలకు నువ్వు పంపి. అమెరికాల గడువు పూర్తయినాక కూడా, వీసాల గడువు పూర్తయినాక ఉంటే అందరినీ ఫ్లైట్లు ఎక్కించి వాళ్ళ పాస్పోర్ట్లు అన్ని దగ్గర పెట్టుకొని ఫ్లైట్లు ఎక్కించి పంపించారు. ఆ ఫ్లైట్ ఛార్జ్ కూడా తర్వాత కడితేనే పాస్పోర్ట్లు పంపిస్తామని. మీరు కూడా అట్లా స్పెషల్ ఫ్లైట్లు పెట్టి పంపించేసారు రోహింగ్యాలను. అక్కడ బార్డర్ తరిమి కొట్టరు. మేము దేశ ప్రజలందరూ మద్దతు పలుకుతారు మీకు. అది చేతగాక ఎంతసేపటికి విమర్శలు చేయడం కాదు. ఆ యూరియా తీసుకురా, యూరియా తెప్పి. కేంద్ర మంత్రివే కదా, రాష్ట్రానికి రావాల్సిన యూరియా ఎంత అయితే రావాల్సిందో అంత తెప్పించి ప్రజలకు అది అందించి అప్పుడు మాట్లాడు. ప్రజలు కూడా అంటారు, అరే ఏమో బండి సంజయ్ మంచోడు అన్ని చేస్తున్నాడు కదా అని. ఏ పని చేయకుండా ఓన్లీ విమర్శలకే పరిమితం అయిపోయినావు సంజయ్ అన్న. నిజంగా వాస్తవానికి నువ్వు ఏదైనా చేసినావా అంటే రాష్ట్రానికి ఏమీ లేదు. ఎంతసేపటికి జై శ్రీరామ్, మేము హిందూ దేవులం అది అంటే అది కాదు. అది కరెక్ట్ కాదు. నువ్వు కరెక్ట్గా ప్రజలకు ఏం చేస్తున్నావు, కనీసం కరీంనగర్కి ఏం చేసినావు, అదంతా చేయకుండా ఎంతసేపు విమర్శలకేనా? స్థానిక ఎన్నికల షెడ్యూల్, క్యాబినెట్ భేటీలో రానున్న క్లారిటీ. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్లకు ఛాన్స్. బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ జీవో ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం. దానిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే అది ఆగిపోతే పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయం. ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 2న ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశాలు. ఎట్లయినా పోతారు, పోయినా కానీ పార్టీ పరంగా 42% ఇచ్చేయాల, పేరు నిలబెట్టుకోవాలి. అదే జరుగుతుంది, జరగాల్సిందే, జరుగుతుంది కూడా అదే. పంచాయతీలు 12,760, ఎంపీటీసీలు 5,763, జెడ్పీటీసీలు 565. వీటికన్నిటికీ ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక భారీ యుద్ధమే అనుకోవాలి తెలంగాణలో. ఎందుకంటే లోకల్ ఎలక్షన్లు అంటే చాలా చురుకుగా కొట్లాటలు, పంచాయతీలు. ఈ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు ఏమి ఉండదు. కానీ ఈ సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్లకు ఎట్లా ఉంటుంది అంటే ఇక వర్గ పోరులు ఉంటాయి, కుతకుతలాడుతుంటుంది. ఇక గ్రామాలు మొత్తం ఇట్లా షేక్ అవుతుంటాయి. ఆ రకంగా ఉంటుంది. ఎమ్మెల్యేలకు ఏముండదు, వాళ్ళకి ఎవరో టైంకి వస్తారు, ఓటేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనగానే మామూలుగా ఉండదు. ఒక వారం రోజుల నుంచి అక్కడ ఒక యుద్ధ వాతావరణమే ఆ రకంగా నడుస్తుంది. కానీ ఇటువంటి టైంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందంటే కుడితిల పడ్డ ఎలకలాగా ఉన్నది. ఇటు కాళేశ్వరం అంటారు, అసెంబ్లీలో చర్చ అంటారు, ఇక లోకల్ ఎలక్షన్లు అంటారు. వీటన్నిటి నుంచి కోలుకోలేక అన్ని స్కాములు, దాంతోపాటు ఈడీ ఎంటర్ అయింది, సిబిఐ ఎంటర్ అయింది. ఇవన్నిటితోని తలకాయ పట్టుకొని ఫామ్ హౌస్లో కూర్చొని చర్చలు మొదలు పెట్టుకున్నారు. ఏం చేయాలి? ఏం చేసేది లేదు. పోయి వాళ్ళకి ఇక తాళం చేతులు అప్పచెప్పాలి. బీఆర్ఎస్ భవన్ తాళం చేతులు బీజేపీ వాళ్ళకి ఇస్తే కథం, వాళ్ళు వస్తారు, ఆ ఆఫీస్ని ఇక్కడ పెట్టేసుకుంటారు, అన్నీ సెట్ అయిపోతాయి. మీకు ఉన్న ఆలోచన అది, మీరు చేయబోయేది కూడా అదే. తొందరగా చేస్తే మీకు కొంచెం మెంటల్ టెన్షన్ తగ్గుతుంది. ఈ స్థానిక సంస్థలలో ఇద్దరు కలిసి కొట్లాడవచ్చు.
ఈజీ ఉంటుంది. అప్పుడు మీకు బాధ్యతలు తగ్గుతాయి. మీకు ఈజీ అంటే ఇంకా బాధ్యతలు వాళ్ళపైన పడతాయి, మీ పైన ఏముండదు. మీరు మంచిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు. ఆ ఉన్న పైసలు కావాలి కూర్చొని ఎట్లా ఏందనేది లెక్కలు చేసుకుంటూ కూర్చోవచ్చు. నన్నెవరు ఆపలేరు. అరవింద్ పై సొంత పార్టీలో ఫిర్యాదులు అయినా తగ్గేది లేదంటున్న ఎంపీ, తాను వచ్చాకే ఓట్లు సీట్లు పెరిగాయని వివరణ. ఏకంగా పార్టీ అధ్యక్షుడికే స్ట్రాంగ్ మెసేజ్. తనను ఎదగకుండా ఎవరు ఆపలేరని స్పష్టం. రాష్ట్ర కమిటీలో ప్రయారిటీపై చర్చ. నిజంగా వాస్తవానికి ఈ నిజం మాట్లాడుకోవాలంటే ఈ అరవింద్ అన్న వచ్చినాక కూడా కొంచెం ఊపు వచ్చింది, యువతల ఊపు వచ్చింది. అది వాస్తవమే చెప్పేది కూడా. ఇక్కడ ఏంటంటే బీజేపీలో ఏంటంటే ఎదగనియరు. ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ వరకే వాళ్ళు ఎవరిని అధ్యక్షుని పెట్టాలనో వాళ్ళే డిసైడ్ చేస్తారు. అంతా ఈ గ్రూప్ రాజకీయం ఉంటుంది. బయటపడకుండా బీజేపీలో అయిన నాయకులు బాగా ఆ గ్రూప్ నాయకులే సంపాదిస్తారు. వేరే గ్రూప్ నాయకులు ఎవరు కూడా సంపాదించరు. ఇదంతా జీరో. వీళ్ళ పైసలు వీళ్ళే ఖర్చు పెట్టుకోవాలి చేతులకు వెళ్ళి. అటువంటి పరిస్థితి ఉంటుంది బీజేపీలో బతకడం కష్టం. ఎవరు కూడా ఒకవేళ ఆ గ్రూపుకు సంబంధించిన నాయకులతో కలిసి ఉన్నా కానీ కార్యకర్తలను బాగుపెట్టారు, కార్యకర్తలని బలపడనియరు. వాళ్ళు అట్లనే బక్కగానే ఉండాలి, వాళ్ళు ప్రతిసారి చేయి జాపుతూనే ఉండాలి, వీళ్ళు అట్లనే ఉండాలి. అందుకనే ఇప్పుడు మొత్తం బయటపడుతుంది రాను. జూబ్లీ హిల్స్ బరిలో కాంగ్రెస్ తరపున మేయర్ విజయలక్ష్మి. ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టిన అధిష్టానం, అగ్రనాయకుల మధ్య చర్చ. బీఆర్ఎస్ మహిళా అభ్యర్థికి ధీటుగా రంగంలోకి దింపాలని ఆలోచన. ఇక్కడ ఒకటి ఏంటంటే వాస్తవానికి ఈమె కంటే కూడా ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఫిరోజ్ ఖాన్కి ఇవ్వాలి. ఫిరోజ్ ఖాన్ పార్టీ ఎప్పటి నుంచో కష్టాలలో ఉన్న పార్టీ గురించే ఉన్నాడు. పార్టీ గురించి ప్రతిసారి నోరు లేవనెత్తి మాట్లాడేది. ఎక్కడనైనా సోషల్ మీడియాలో కావచ్చు, ప్రెస్ మీట్లలో కావచ్చు, ఎక్కడైనా పార్టీ గురించి అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కష్టపడుకుంటూనే వస్తున్నాడు. అధికారంలో లేదు పార్టీ అని కూడా కాదు, అధికారంలో లేకున్నా కానీ పార్టీ జెండా వదలలే. అటువంటి వాళ్ళని గౌరవించాలి మనం. పార్టీ కోసం కష్టపడి పార్టీ కేడర్ని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళని గౌరవించాలి. ఇప్పుడు ఈమె ఉన్నది బీఆర్ఎస్లో ఉండే, బీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇళ్ళకి వచ్చింది. ఈమెకు టికెట్ ఇవ్వడం కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తించాలి. ఇక బయట నుంచి వచ్చిన వాళ్ళకు మీరే అధిష్టానమే ఇట్లనే పిలిచిస్తే మరి ఇక ఫస్ట్ నుంచి కూడా పార్టీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆయన ఓడిపోయింది, ఓడిపోయింది అంటే ఓడిపోతారు. గెలిపోవటం సహజం. అక్కడ గెలిచే సీటు కాదు అది. అయినా ఫైట్ ఇస్తూనే ఉన్నాడు. 4 సార్లు ఓటమి చెందుతూనే ఉన్నాడు. అట్లాగే ఆ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తే జర బాగుంటుండే. ఆ ఎమ్మెల్సీ కూడా దక్కకపోయా. కాకపోతే ఇప్పుడు జూబ్లీస్ టికెట్ అని ఇచ్చి ఆయనకు కొంచెం ప్రాధాన్యత ఇస్తే యువత కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది.